హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్నీ శంకర్. ఇది వచ్చేసండి కర్రీ ఏం లేదనేసి ఇంట్లో టమాటాలు ఉంటే నేను టమాటా చట్నీ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు లేకుండానేనండి. కేజీ టమాటాలకి పులుపు సరిపడా చింతపండు వేసుకొని అవి కట్ చేసుకొని చింతపండు కూడా వేసుకొని బాగా మగ్గనిచ్చానండి. ఫైన్గా దగ్గరికి రావాలి వాటర్ అంతా పొయ్యి మగ్గడానికి. కొంచెం టైం పడుతుంది, ఇట్లా గట్టిగా అవ్వాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను నేను. చాలా బాగా మగ్గిందండి. అలా దగ్గర కావాలి. చూసారా ఎంతవరకు వచ్చేసింది? చాలా అంతవరకు ఉండేది, దగ్గర పడిపోయిందండి. నాకు తెలిసి మ్యాక్సిమం ఇది చాలా వరకు తెలుసు, తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను. నైట్ ఇలా చేశానండి, కర్రీ ఏం లేదనేసి టమాటాలతో. చాలా బాగుంటుంది. ఇలా బాగా దగ్గరికి అవ్వాలి. చూసారా ఎంత దగ్గరికి గట్టిగా అయిపోయింది. వీటిని కొంచెం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలండి. బాగా చల్లగా అయితేనే గ్రైండ్ చేసుకోవడానికి బాగుంటుంది కదా. చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకుందామని వేసుకుంటున్నాను. చూడండి, మీరు కూడా ఇలా చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. నేను అందులో కొంచెం కారం కూడా, మాకు సరిపడా కారం కూడా వేసుకున్నాను. 4 స్పూన్స్ కారం వేసుకున్నానండి. ఆల్రెడీ మగ్గేటప్పుడు సాల్ట్ వేసుకున్నాను కదా 1 స్పూన్. ఇప్పుడు ఒక 2.5 స్పూన్ కూడా వేసుకున్నాను నేను. దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాము. చూసారు కదా, గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, గ్రైండ్ చేసుకున్నాక ఇలా అన్నీ మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకుందామండి. చూసారు కదా, ఆయిల్ వేసేసుకొని అదే కళాయిలో నేను ఆయిల్ వేసుకొని కొంచెం ఎండుమిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర, తాలింపు గింజలు వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా మనం మిక్స్ చేసుకున్న దాన్ని అందులో వేసేసానండి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మనం పెట్టిన టమాటా పచ్చడి ఎలా ఉంటుందో ఇది కూడా అలానే టేస్ట్ ఉంటుందండి. మనం ఎలా తింటామో దానికి సరిపడా అన్ని ఐటమ్స్ వేసుకోవాలి. చింతపండు అయినా, ఉప్పు అయినా, కారం అయినా అండి. చాలా టేస్టీగా వేడి అన్నంలో సూపర్గా ఉంది నైట్. సో ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.